ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. సుమారు 1.5 కోట్ల మేర పెట్టుబడులు విశాఖకు రావడంపై పొరుగు రాష్ట్రాలకు రుచించడం లేదు. దీంతో ఏపీ సర్కార్పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. భారీ ఎత్తున రాయితీలిస్తే ఏదైనా సాధ్యమని, దీనివల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడానికి ఏకంగా 22,000 కోట్ల విలువైన రాయితీలు ఇచ్చిందన్నారు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఇలా రాయితీలు ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం అని పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ నేతలు కూడా రాయితీలపై విమర్శలు చేస్తున్నారు. ఇవి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లవుతుందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఘాటుగా బదులిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పదన్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి తొలుత ఆ ఉత్పత్తి నమూనాలను ఉచితంగా ఇవ్వడమో లేక డిస్కౌంట్లు ఇవ్వడమో చేయాలని అన్నారు. అంతేకాని నేరుగా కొత్త ఉత్పత్తిని ఇష్టం వచ్చిన రేటు పెడితే కొనరనే విషయం తెలుసుకోవాలని అన్నారు. ఎలాంటి ఎకోసిస్టమ్ లేని చోట ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇక గూగుల్ ప్రకటన తరువాత ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందన్నారు.